హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ స్టార్. ఈరోజు వచ్చి నేను నిన్నటి సాటర్డే వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. నేను ఈ ఈరోజు మార్నింగ్ దోశ చేశాను. దోశలోకి కరివేపాకు, కొత్తిమీర, టమాటా పచ్చడి, ఇన్స్టంట్ టమాటా పచ్చడి అది ఎలా చేశానో నా స్టైల్ అనేది చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవి మనము కట్ చేసి పెట్టుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా అలా. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని దానిపైన మూత పెట్టుకొని అవి కొంచెం మగ్గే వరకు, ఉడికే వరకు మగ్గించుకోవాలి. ఈ పచ్చడి వచ్చి నేను చూపించినట్టు మీరు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. జీలకర్ర చాలా బాగుంటుంది. అంటే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకునేంత వేసుకోవాలి, కానీ కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అంటే ఈక్వల్ తీసుకున్న బాగానే ఉంటుంది. టమాటోస్కి ఈ కొత్తిమీర మరి కరివేపాకు రెండింటిని కొంచెం అటు ఇటుగా తీసుకోవాలి. అంటే ఒక టమాటా ముక్కలకు సరిపోయినంతగా తీసుకోవాలి. అంటే ఎక్కువ క్వాంటిటీ, ఆ ఫ్లేవర్ తెలిసేలాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మీరు ట్రై చేసి చూడండి. నేను ఒక 2 డ్రై ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా 2 వేసాను. అంటే ఇది రైస్లోకైనా, లేదంటే రోటీస్లోకైనా, లేకపోతే దోశలోకైనా, ఇడ్లీలోకైనా, పూరి దేనికైనా చాలా బాగుంటుంది పచ్చడి. అన్నిటికీ సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత, కొద్దిసేపు మగ్గగానే దాంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. రొటీన్గా అందరూ చేస్తూ ఉంటారు అన్ని రెసిపీస్, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదండి. నా స్టైల్లో నేను ఏ విధంగా చేశాననేది మీరు చూడండి, ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. పచ్చడిలోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పౌడర్ వేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. తెలుసు కదండి, నేను ప్రతి పచ్చడిలో ఆల్మోస్ట్ అన్నిట్లో నేను ఇంగువ పౌడర్ వేసుకుంటాను. అది వాతం అనేది ఉండకుండా బాగా మంచిగా అనిపిస్తుంది. అది వాడడం వల్ల మంచిదన్నమాట. చూడండి, ఆ విధంగా మరీ నేను ఫైన్ పేస్ట్ చేసుకోలేదు పచ్చడి. మనము రోటి పచ్చడి అంటారు కదండి, అలా చేసుకున్నాను. చూస్తున్నారు కదా మిశ్రమాన్ని, ఆ పచ్చడిని కొంచెం బరుకుగానే పట్టుకున్నాను. తర్వాత పోపు అందులో వేసుకుంటున్నాను. యమ్మీగా మాకైతే దోశ, నాకు మా పాపకైతే చాలా నచ్చుతుంది. దోశలో ఈ పచ్చడి వచ్చి చాలా బాగా వచ్చింది. తర్వాత దోశ వేసుకుంటున్నాను. ఆ రోజు మార్నింగ్ ఇలా నేను పల్లి పచ్చడి అండ్ ఈ టమాటా పచ్చడి 2 చేశాను. మా కోసమైనా మా పాప కోసం, నా కోసమైనా నేను ఈ పచ్చడి చేస్తానంటే మా ఇద్దరికి ఈ పచ్చడి, మా బాబుకి, మా హస్బెండ్కి వచ్చి పల్లి పచ్చడి అన్నట్టు అలా చేస్తాను. ఈ 2 పచ్చళ్ళు కంపల్సరీ చేస్తాను. తర్వాత దోశలు వేసుకుంటున్నాను. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి వేడి వేడిగా దోసలు ఆ పచ్చళ్ళు వేసుకొని టిఫిన్ చాలా మార్నింగ్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్లో అడగండి, షేర్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. తరువాత నేను వచ్చి మధ్యాహ్నం మటన్ కర్రీ చేశానండి. ఇలా చేశానో అది కూడా చూడండి. చూడండి ఈరోజు ఇంకో పల్లి పచ్చడి మళ్ళీ ఈ టమాటా పచ్చడితో ఎంజాయ్ చేసాము. దోశలు వచ్చి మార్నింగ్. తర్వాత మటన్ కర్రీ ఏ విధంగా చేశానో మధ్యాహ్నం చూపించబోతున్నాను చూడండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా వీటిని మనము కట్ చేసి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా చేస్తానండి నేను. నా రెసిపీస్ చాలా ఇష్టపడతారు మా ఇంట్లో వచ్చి. అంటే ఎక్కువగా మసాలా వేయను, కొద్దిగానే వేస్తాను. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది, చూసేయండి. తర్వాత ఇవి కాసేపు తొందరగా మగ్గాలంటే తెలుసు కదండి, సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మగ్గించుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ మసాలా వేయడం వల్ల అంత మంచిగా అనిపించదు, టేస్ట్ కూడా పోతుంది. ఇంకా ఈ సమ్మర్లో అస్సలు మంచిది కాదండి. అందు గురించి అని నేను మసాలాలు అయితే ఎక్కువ వాడను. వేసుకుంటాను కానీ కొద్దిగా వేసుకుంటాను. నాన్ వెజ్లోకి ఏ మసాలా వేయకపోయినా బాగుండదు, బట్ ఏంటంటే కొద్దిగా వేస్తాను. చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపు.
ఏ విధంగా చేసుకుంటారు. నేనైతే ఎండు కొబ్బరిలు ఉంటాయి కదండి, అవి తీసుకొస్తాను. మళ్ళీ వాటిని కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ జీలకర్ర ధనియాలు 2 వేయించుకొని వాటిని కూడా పౌడర్ చేసి, సపరేట్ కాదు 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ హోల్ గరం మసాలా కూడా చెక్క లవంగ సాజీర ఇలాచి ఇవన్నీ కలిపి కొద్దిగా పౌడర్ ఇలాచి పట్ట అంటారు కదండి, అవంతా కలిపి నేను దూకుంటున్నాను. అస్సలు చిక్కు అనేదే అనిపించదు. చాలామంది హెయిర్ చిక్కుంటుందని బాధపడుతుంటారు కదా, వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంతే అండి ఈ సాటర్డే వ్లాగ్ వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.